వెల్కమ్ టు సీఎం టీవీ తెలుగు. బ్రిటన్ ముందుగా హెడ్లైన్స్. విద్యతోనే వెనుకబాటుతనం పోతోంది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. సీదిరి అప్పలరాజు కుటుంబంపై కుట్ర, చంద్రబాబు సర్కార్పై జగన్ తీవ్ర ఆరోపణలు. కర్నూలులో టాటా సుజ్లాన్ భారీ పెట్టుబడులు, శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్. విద్య మాత్రమే వెనుకబాటుతనాన్ని తగ్గించగలదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఫిన్లాండ్, జర్మనీలో పర్యటించిన ఉపాధ్యాయులతో హైదరాబాద్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. విద్యాశాఖ రాజీనామా చేయాలని కొందరు విపక్ష నేతలు కోరుతున్నారు. నేనెందుకు రాజీనామా చేయాలి? విద్యార్థులకు అల్పాహారం అందించినందుక, ఐటీఐలను కాకుండా ఏటీసీలు ఏర్పాటు చేసినందుక అని రేవంత్ ప్రశ్నించారు. ఈ రోజు కొంతమంది అంటున్నారు, నిన్న కొందరు మాట్లాడుతూ ఉంటే తెలంగాణలో విద్యాశాఖకు పూర్తి స్థాయిలో మంత్రి లేడు, అర్జెంటుగా రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయి మంత్రిని విద్యాశాఖకు నియమించాలని. నేను మిమ్మల్ని అడుగుతున్నా, పర్ఫామ్ చేసినందుకు నేను విద్యాశాఖ నుంచి తొలగాల, లేకపోతే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఇంట్రడ్యూస్ చేసి నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు బ్రేక్ఫాస్ట్ ఇచ్చినందుకు నేను తొలగాలనా? లేదంటే 14 సంవత్సరాలు మీ ప్రమోషన్స్, మీ ట్రాన్స్ఫర్స్ లేకపోతే 23,000 మందికి ప్రమోషన్లు ఇచ్చి 30,000 పైగా టీచర్లను ట్రాన్స్ఫర్స్ చేసినందుకు విద్యాశాఖ మంత్రిగా నేను తొలగాలనా? 1956లో మొదలుపెట్టిన ఐటీఐలను ఏటీసీలుగా, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్గా 119 నియోజకవర్గాలలో 119 మొదలుపెట్టి 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే వాటిని అప్గ్రేడ్ చేయడానికి 86% టాటా ఇన్స్టిట్యూట్ ఇన్వెస్ట్ చేసింది. ఓన్లీ 14% స్టేట్ గవర్నమెంట్ పెట్టింది. ట్రైనర్స్ ట్రైనింగ్ టాటా ఇచ్చింది. రాబోయే 10 సంవత్సరాలు ఇన్స్టిట్యూషన్స్ను వాళ్ళే నిర్వహిస్తామని టాటాను తీసుకొచ్చి ఐటీఐలను ఏటీసీలుగా మార్చినందుకు ఈరోజు విద్యాశాఖ మంత్రిగా నేను రాజీనామా చేయాలన్నా? నిర్లక్ష్యానికి లోనైన పాలిటెక్నిక్లను, ఒకప్పుడు ఐటీలో చేరితే మా పిల్లగాడు అమెరికాకి వెళ్తాడు, డాలర్లు వస్తే దాంతోపాటు పెళ్ళై కట్నం కూడా వస్తుంది అనే తల్లిదండ్రులు ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల వేలాది లక్షలాది మంది ఉద్యోగాలు పోయి తల్లిదండ్రులకు భారమై వెనక్కి రాలేక, అక్కడ ఉండలేక సమస్యలు ఎదుర్కొంటుంటే ప్రపంచంలో వచ్చిన మార్పు వైట్ కాలర్ జాబ్స్కు కష్టం అనుకున్నప్పుడు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని మొదలుపెట్టి వాళ్ళకి స్కిల్ నేర్పించి సర్టిఫికెట్ కోర్స్, డిప్లొమా కోర్స్, డిగ్రీ కోర్స్ ప్రపంచంతో పోటీ పడే విధంగా మార్చి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, మేమే యూనివర్సిటీ పెడితే నా దగ్గర 14 యూనివర్సిటీలు ఉన్నాయి. వాటి పరిస్థితి ఏముందో ఇక్కడ ఉన్న మా వీసీలు ఉన్నారు, లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్ శాఖ బాలకృష్ణ గారు వీళ్ళందరూ ఉన్నారు. ఇంకొకటి నేను పెట్టినా అదనంగా చేసేది ఏం లేదని చెప్పి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఎడెడ్ బై ఆనంద్ మహేంద్ర వెహికల్స్ మీరు చూస్తుంటారు రోడ్ల మీద, కార్లు ఇవన్నీ. మహేంద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్, మన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ చైర్పర్సన్. ఈరోజు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, రెడ్డి ల్యాబ్స్ CEO, వన్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్, అపోలో హాస్పిటల్ CEO, వన్ ఆఫ్ ద డైరెక్టర్. ప్రపంచంలోనే సక్సెస్ స్టోరీ ఉన్న కార్పొరేట్ కంపెనీల CEOలు ఈరోజు మన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. దే హ్యావ్ టు డిసైడ్ కరికులం, దే హ్యావ్ టు టేక్ స్టూడెంట్, దే హ్యావ్ టు గివ్ ట్రైనింగ్, దే హ్యావ్ టు గివ్ జాబ్ ఆల్సో. ఈరోజు మన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో 2 months బ్యాక్ వైస్ ఛాన్సలర్ గారు అనౌన్స్ చేసిండ్రు, 1000 మందికి ట్రైనింగ్ ఇస్తే 1000 మందికి ఉద్యోగం వచ్చింది. లేబర్ డిపార్ట్మెంట్లో ఐటీఐలు, పాలిటెక్నిక్ వచ్చేసి టెక్నికల్ ఎడ్యుకేషన్, స్కిల్స్ యూనివర్సిటీ వచ్చేసి ఐటీ అండ్ ఇండస్ట్రీస్ కింద ఉంటే వీటన్నిటిని సింగిల్ అంబ్రెల్లా కిందకి తీసుకొచ్చి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ అండర్లోనే పాలిటెక్నిక్, ఏటీసీలను, ఐటీఐలను అన్నిటిని ఒక దగ్గరికి తీసుకొచ్చి hundreds of crores దాని మీద ఖర్చు పెట్టి పిల్లల్ని ఎంపవర్ చేసి వైట్ కాలర్ జాబ్లని రీప్లేస్ చేయాలంటే బ్లూ కాలర్ జాబ్ అంటే స్కిల్, నైపుణ్యం. లాంగ్వేజ్ ఈజ్ నాట్ నాలెడ్జ్. లాంగ్వేజ్ అనేది ఒక కమ్యూనికేట్ చేయడానికి. అమెరికాలో బిచ్చమెత్తుకునేటోడు కూడా ఇంగ్లీష్లో మాట్లాడతాడు. చైనాలో ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు 10% కూడా వెళ్ళరు. జర్మన్లో కూడా హార్డ్లీ 10%. యు గో అండ్ సీ సౌత్ కొరియా. మరి చైనా, జర్మన్, సౌత్ కొరియా ప్రపంచాన్ని ఎట్లా శాసిస్తుంది ఇంగ్లీష్ రాకపోతే? శ్రీకాకుళంలో మహిళా ఎస్ఐ పట్ల వైకాపా నేతల తీరును మంత్రి కొలుసు పార్థసారథి తీవ్రంగా ఖండించారు. వైకాపా నేతలు పోలీసులపై దాడి చేసే స్థాయికి వచ్చారన్నారు. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించాల్సింది పోయి ఎవరి కోసం వెళ్లారని ప్రశ్నించారు. జగన్ వెళ్లే మార్గంలోనే భోగాపురంలో ప్రధాని మోదీ పర్యటన ఉంది. ప్రధానికి భద్రత కల్పించే దారిలో ఆందోళన చేయకూడదు.
భద్రతా కారణాల రీత్యా జగన్ పర్యటనలో ధర్నాలు, ర్యాలీలు, సభలకు అనుమతి లేదు. భయపెట్టి అధికారంలోకి వచ్చేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఎలాంటి చర్యలకు తావులేదు. 2 ఏళ్లుగా ఆయన పర్యటనలో చూస్తున్న భయానక వాతావరణం కల్పించడమే జగన్ లక్ష్యం. ప్రధాని మోదీ పర్యటనను పక్కదారి పట్టించడమే ఆయన ఉద్దేశం. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం హైవేపై 120 కిలోమీటర్ల దూరం వెళ్లేందుకు 6 గంటల అవసరమా అని పార్థసారథి ప్రశ్నించారు. విమర్శించడానికి వెళ్ళారో వృత్తిపరంగా ఒక డాక్టర్, ఆయన కనీసం యాక్సిడెంట్ అయ్యి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తిని హాస్పిటల్కి తీసుకెళ్ళి ఏదైనా ప్రాథమిక వైద్యం చేపిస్తే, ప్రథమ చికిత్స చేపిస్తే ఏమైనా బతుకుతాడనే ఆలోచన కూడా చేయకోకుండా నా కొడుకుని ఎలా తప్పించాలి అనే ప్రయత్నం చేసి ఆ కొద్ది సమయంలోనే సాక్ష్యాల్ని తారుమారు చేయడానికి ప్రయత్నం చేస్తే, మరి చూసిన వాళ్ళు కొంతమంది కానీ ఈ కెమెరా ద్వారా కానీ ఆ తప్పుని పట్టించి ఆయన్ని అరెస్ట్ చేస్తే ఈరోజు ఆయన పరామర్శకి వెళ్ళారని చెప్పేసి మనవి చేస్తాను. వాళ్ళు చేస్తున్న దౌర్జన్యాన్ని తప్పించుకుంటానికి చేతులు ఈ విధంగా నెత్తి పెట్టుకుని వంగి వంగి నడవాల్సిన పరిస్థితి వచ్చింది. జనరల్గా సిఐ దగ్గరలో కానిస్టేబుల్స్ కూడా ఉంటారు. అంటే ఈ నేర ప్రవృత్తికి అలవాలమైన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానిస్టేబుల్స్ని దూరం చేసేసి ఆ మహిళా సిఐని ఏకాకిని చేసి ఆ మీద ఏ విధంగా దౌర్జన్యం చేస్తున్నారో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తున్నాం. ఈ విధంగా చట్టాలని తొంగలో తొక్కే పార్టీకి ప్రజాస్వామ్యంలో ఉండే అవకాశం ఉందా అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తామని నేను. కర్నూలు జిల్లాను పారిశ్రామిక హబ్ గా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. పాటికొండ నియోజకవర్గంలో టాటా, సుజ్లాన్ సంస్థల సౌర పవన విద్యుత్ ప్రాజెక్టులను రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కర్నూలుకు భారీ పరిశ్రమలను తీసుకొస్తూ వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. కర్నూలు జిల్లా పట్టికొండ నియోజకవర్గంలో టాటా, సుజ్లాన్ సంస్థలు ఏర్పాటు చేయనున్న సౌర పవన విద్యుత్ ప్రాజెక్టులకు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇప్పటికే రిలయన్స్ ఇండస్ట్రీస్, డ్రోన్ సిటీ ఫార్మా కంపెనీలకు కర్నూలు జిల్లాకు తీసుకొచ్చామని, ఇప్పుడు పునరుత్పాదక ఇంధన రంగంలోనూ భారీ పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని తెలిపారు. వేదికమైన గౌరవ ఇండస్ట్రీ శాఖ మార్చులు టీజీ భరత్ గారు ఉన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయంటే దాంట్లో కీలక పాత్ర గౌరవ మంత్రి టీజీ భరత్ గారిది. కేబినెట్ మీటింగ్లు ఎప్పుడు మేము కొట్టుకుంటాం. పెట్టుబడులు వచ్చినప్పుడు ఏ ప్రాంతానికి ఏ పరిశ్రమ పంపించాలని. అప్పుడు భరత్ గారు ఒక్కటే అంటారు, వెనుకబడిన జిల్లా, మీరు నడిచిన జిల్లా కర్నూలుకి ఇచ్చిన తర్వాతనే వేరే జిల్లాకి ఇవ్వండి అని కోరే వ్యక్తి భరత్ గారు. అంటే ఒక కమిట్మెంట్తో, ఒక పట్టుదలతో మేము పనిచేస్తున్నాం. ఈరోజు రిలయన్స్ ఇండస్ట్రీస్ కానివ్వండి, ఒక డ్రోన్ సిటీ కానివ్వండి, ఫార్మాకు సంబంధించిన అనేక పరిశ్రమలు కర్నూలు జిల్లాకి తీసుకొచ్చిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని. ఈరోజు ప్రత్యేకంగా రెన్యూబుల్ ఎనర్జీ పరిశ్రమలు కూడా తీసుకొస్తున్నాం. ఈ పరిశ్రమ వల్ల ఈరోజు ఇన్స్టలేషన్ వల్ల కన్స్ట్రక్షన్ అప్పుడు 4,000 మంది యువకులకి ఉద్యోగాలు వస్తాయి. ఈ 800 మెగావాట్ల ద్వారా 1,100 మంది రైతులకి 30 సంవత్సరాలు లీజ్ వాళ్ళే డైరెక్ట్ గా మీ అకౌంట్ లో వేయబోతున్నారు. ప్రభుత్వం లక్ష్యం ఒకటే, పెద్ద ఎత్తున ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తాం. అందుకే మన ఐటీఐల్ని బలోపేతం చేస్తున్నాం, ఇండస్ట్రీ కనెక్ట్ తీసుకొస్తున్నాం. వేదికమైన సుజ్లాన్ సంస్థ కూడా దగ్గరకు వచ్చి మన ఐటీఐస్ ని బలోపేతం చేస్తున్నారు. రాబోయే రోజు వాళ్ళకి ఫ్యాక్టరీ కూడా ఇక్కడ ఆల్రెడీ కట్టారు. అనంతపూర్ జిల్లాలో 1,200 మందికి వాళ్ళు ఉద్యోగాలు కల్పిస్తున్నారు. ఇంకా పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించాలంటే నిరుద్యోగ యువకులకి మంచి స్కిల్ అందజేయండి, వాళ్ళకి ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటామని వాళ్ళు చెప్తాం జరిగింది. సో యువకులు కూడా పిలిపిస్తున్నా, ఉద్యోగాల కల్పన ప్రభుత్వం బాధ్యత. ఆ బాధ్యతని మేము అందరం స్వీకరించాం.
కానీ ఒక మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుటుంబంపై చంద్రబాబు సర్కార్ కుట్రకు పాల్పడిందని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. యాక్సిడెంట్ ను హత్య కేసుగా మార్చి సీదిరి కుటుంబంపై కూటమి ప్రభుత్వం కుట్రలకు తెరలేపిందన్నారు. అసలు యాక్సిడెంట్ కేసును హత్య కేసుగా ఎలా మారుస్తారు అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు. అంపోలి జైల్లో ఉన్న సీదిరిని పరామర్శించేందుకు వెళ్లిన వైఎస్ జగన్ అక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ కూటమి సర్కార్ అరాచకాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడారు. యాక్సిడెంట్ అనేది ఏదైనా ఎవరైనా ఇంటెన్షనల్ గా చేసే కార్యక్రమం కాదు. 40 సంవత్సరాల వయసులో ఆ గొర్రెల కాపరి ఉంటాడు, బైక్ మీద యాక్సిడెంట్ జరిగితే దాంట్లో కుట్రకోణం ఎక్కడి నుంచి వస్తుంది? హత్య చేయాలి అని ముందుగానే ఆలోచన చేయాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తాయి? ఆ మనిషి ఎవరో పరిచయం కూడా లేదు ఈ పిల్లాడి. అన్ఫార్చునేట్ గా జరిగిన ఒక ఘటన పట్టుకుని ఈ పిల్లల కెరీర్ ను నాశనం చేయాలని చెప్పి ఆలోచన చేయడం ఎంత మటుకు ధర్మం? జస్ట్ బికాస్ అప్పల్ రాజ్ అనే వ్యక్తి బీసీలలో ఒక మంచి నాయకుడు కాబట్టి, వైసీపీకి సంబంధించిన నాయకుడు కాబట్టి, వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన వ్యక్తి కాబట్టి, ఒక చిన్న పిల్లాడి చేసిన యాక్సిడెంట్ ను ఒక కుట్రగాను హత్యగాను దాన్ని చిత్రీకరించి మొత్తం అప్పల్ రాజ్ కుటుంబాన్ని దీంట్లో ఇరికిచ్చే కార్యక్రమం ఎంత మటుకు ధర్మం అనేది అందరూ కూడా ఆలోచన చేయాలి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే ఎల్లో మీడియాలో ఒక కట్టుకథ రాయిస్తారు, దానికి యాంగిల్స్, వక్రీకరణ, ట్విస్టింగ్, మసాలాలు అన్ని కలిపి తర్వాత టీడీపీ సోషల్ మీడియా దాన్ని అందుకుంటుంది. ఆ అందుకున్న దాన్ని చివరకు పోలీసులు దాన్నే కేసుగా మార్చేస్తారు. నిజంగా రాష్ట్రంలో జరుగుతా ఉన్న మాఫియా సామ్రాజ్యం ఇదే. ఇది ఓ ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఓ టీవీ5, ఓ చంద్రబాబు, ఓ లోకేష్, వీళ్ళకి సంబంధించిన గవర్నమెంట్, వీళ్ళకి సంబంధించిన పోలీసులు, ఇది ఒక మాఫియా సామ్రాజ్యం. యాక్సిడెంట్ లో మరణించిన ఆ వ్యక్తి, యాక్సిడెంట్ లో గొర్రెలు కాపరి మరణిస్తే దాన్ని రాజకీయం చేసేందుకు చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు? పాఠశాలని యాదవ్ మంత్రిని పంపిస్తాడు, ఇక్కడ ర్యాలీలు చేయిస్తాడు, కులాల మధ్య చిచ్చు పెట్టేదానికి. పొరపాటున జరిగిన దానికి నిజంగా మనసున్న ఎవరైనా ఉంటే వీళ్ళతో వాళ్ళతో ఇద్దరితో కూర్చోబెట్టుకుని పొరపాటు జరిగిందమ్మా, నీ కుటుంబాన్ని మేమే అన్ని రకాలుగా చూసుకుంటామమ్మా అని చెప్పి వీళ్ళతో భరోసా ఇప్పించాలి. నిజంగా అప్పలరాజు కూడా ఆ పని కూడా చేయడానికి ముందు కూడా పోయినాడు పాపం, మంచి ఉద్దేశంతో, మంచి మనసుతోనే. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు? దీన్ని రాజకీయం చేసి మనిషిగా రాక్షసుడిగా అన్నది ఒకసారి నువ్వు ఆలోచన చేసుకోవాలా అని చెప్పి చంద్రబాబు నాయుడు గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఒక మనిషి అనేవానికి మనసు ఉండాలి. దిస్ ఇస్ బియాండ్ రిపేర్. అంటే ఒక ఏ ఇన్సిడెంట్ అయినా కానీ వదలకూడదు, దాన్ని ట్విస్ట్ చేయాలా, వక్రీకరించాలా, ఎవరినైనా నాశనం చేయాలా, రాజకీయ అవసరాల కోసమైనా ఆలోచన చేయడం దుర్మార్గం అనిపించడం లేదా మీకు? చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో ఉన్న నారా భువనేశ్వరి తన 4వ రోజు కార్యక్రమంలో భాగంగా పలు సేవా కార్యక్రమాల్లో బిజీగా గడిపారు. పర్యటనలో భాగంగా తొలుత కుప్పం హెచ్పి రోడ్ లోని సాయిబాబా ఆలయంలో, అలాగే కొత్తపేటలోని శ్రీ ప్రసన్న పెద్దపల్లి గంగమ్మ ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తపేట ఆలయ వద్దకు చేరుకున్న భువనేశ్వరికి 11వ క్లస్టర్ ఇన్ఛార్జ్ కన్నన్ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన స్థానిక టీడీపీ కార్యకర్తలు ఆన్సర్ బాషా చిన్ని నివాసాలకు నేరుగా వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. చివరిగా కుప్పం టీటీడీ కళ్యాణ మండపంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ స్వయం ఉపాధికి చేయూత కార్యక్రమం నిర్వహించారు. ఈ వేదికగా దివ్యాంగులకు వినికిడి యంత్రాలు, చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు, అలాగే మహిళలకు ఉపాధిగా కుట్టు మిషన్లు ఆమె స్వయంగా అందజేశారు. ఒక లైన్ లో ఉన్నాను.
తిరుపతి శ్రీ త్యాగరాజ స్వామి కల్చరల్ ట్రస్ట్, శ్రీ త్యాగరాజ ఉత్సవ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్న 81వ వార్షిక సంగీత అండ్ నృత్యోత్సవాల వివరాలు ఈ రోజు తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విశేషంగా వెల్లడించారు. స్థానిక జీటీ రోడ్ లోని శ్రీ త్యాగరాజ మండపం వేదికగా ఆగస్టు 1 నుండి ఆగస్టు 5 వరకు 5 రోజుల పాటు ఈ వేడుకలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఆగస్టు 1వ తేదీన శనివారం కె వేణుగోపాల్ బృందం నాదస్వరంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. శతాబ్ది ఉత్సవాలు ప్రారంభోత్సవ వేడుకల అనంతరం సప్తగిరి సంగీత విద్యార్థుల ప్రదర్శనలు ఉంటాయి. తదుపరి రోజుల్లో ప్రముఖ కళాకారులచే వయోలిన్ కచేరీలు, పంచరత్న కృతులు, గాత్ర కచేరీలు, డబుల్ వయోలిన్ మరియు నాదస్వర కార్యక్రమాలు ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9:15 వరకు ప్రదర్శించబడతాయి. సంగీత ప్రియులందరూ ఈ వేడుకలకు విచ్చేసి విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. వార్షిక సంగీతోత్సవాలు త్యాగరాజ స్వామి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆగస్టు 1 నుంచి 5వ తేదీ వరకు జరుగుతూ ఉన్నాయి. 1వ తేదీ ఇనాగ్రేషన్కు మన ఈవో గారు వస్తున్నారు. ఆ రోజు సప్తగిరి సంగీత విద్వన్మణి అనే అవార్డును కూడా మేము ఇస్తూ ఉన్నాం. శ్రీ ముష్ణం రాజారావు గారని శ్రీ ముష్ణం రాజారావు గారని మృదంగ విద్వాంసులు ఆయన చాలా ఎఫిషియెంట్. ఆయనకు సంగీత విద్వన్మణి, సప్తగిరి సంగీత విద్వన్మణి అవార్డుని ఇస్తూ ఉన్నాము. తర్వాత ఇంకొక విశేషం ఏమిటంటే ఎం కృష్ణస్వామి గారు, మీకు అందరికీ పరిచయం ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా ఎంకే సార్ అని ఆయన సెంటనరీ సెలబ్రేషన్స్ కూడా ఆ రోజే జరుగుతుంది. సో ఆ పోర్ట్రేట్ కూడా ఇనాగ్రేషన్కు ఈవో గారు ఒప్పుకున్నారు. సో ఈవో గారు వచ్చి ఆ 2 కార్యక్రమాలు చేస్తారు. ప్రతిరోజు కార్యక్రమాలు ఉంటాయి. 5 రోజుల ప్రోగ్రాం మీకు అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమాలకు మీరు దయచేసి అందరూ వచ్చి ఈసారి విశేషం ఏమిటంటే త్యాగరాజ మండపం మీరు పాతది చూసుంటారు, కొత్తది చూసుంటారు. కొత్త దాంట్లో కూడా మేము పెడుతూ ఉన్నాం. మరి ఈసారి కొంత చేసి కొంచెం కంఫర్ట్గా చేసి ఉన్నాము. అది మెయిన్ ఆడిటోరియం కాకుండా కింద ఎక్స్క్లూజివ్గా దీనికోసమే రెడీ చేసినాము. అది కూడా ఆ రోజు మనం ప్రారంభం చేసుకుంటాము. సో మీరు మన ప్రెస్ వాళ్ళకు కొత్త ఇంకా త్యాగరాజ మండపం కాదు, మేము కొత్త కాదు, అన్నీ వస్తూ ఉంటాం. దయచేసి మీరు ఒకసారి పార్టిసిపేట్ అయ్యి మీ ద్వారా తిరుపతి ప్రజలకు కూడా ఇన్ఫర్మేషన్స్ ఇస్తే బాగుంటుంది. కొంచెం సంగీత ప్రియులకు కూడా ఇన్ఫర్మేషన్స్, ఎందుకంటే బడ్డింగ్ ఆర్టిస్ట్ తిరుపతి వాళ్ళకి ఈసారి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నాం. మన తిరుపతి వాళ్ళకు 4 to 5 ప్రతి స్లాట్లో మన వాళ్ళే కాబట్టి వీళ్ళకి కూడా ప్రమోషను. బయట వాళ్ళు కూడా పెద్ద ఆర్టిస్టులు వస్తూ ఉన్నారు. వాళ్ళని మనం అటు చూసేదానికి కూడా కష్టం. అటువంటి వాళ్ళు కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మనం డైరెక్ట్గా చూడొచ్చు, మన కార్యక్రమాలు వినవచ్చు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద ప్రెస్ పీపుల్ టు కైండ్లీ కోఆపరేట్ ఫర్ ద సక్సెస్ ఆఫ్. ఎస్కోట మండల పరిధిలోని తాటిపూడి ఏపీ ఆర్జేసీ గురుకులంలో విద్యార్థులకు వైరల్ జ్వరాలు. పరిస్థితిపై ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి స్పందన. పాఠశాల ఏరియా ఆసుపత్రిని సందర్శించి విద్యార్థులకు పరామర్శ. ఎస్కోట మండల పరిధిలోని తాటిపూడి ఏపీ ఆర్జీసీ గురుకుల పాఠశాలలో పలువురు విద్యార్థులు వైరల్ జ్వరాల బారిన పడినట్టు సమాచారం అందడంతో ఎస్కోట శాసనసభ్యురాలు కోళ్ల లలిత కుమారి తక్షణమే స్పందించారు. విషయం తెలుసుకున్న వెంటనే ఎస్కోట ఏరియా నిన్న రాత్రి ఆసుపత్రి డాక్టర్లతో ఫోన్లో మాట్లాడి విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. ఈ రోజు ఆమె గురుకుల పాఠశాలను ప్రత్యక్షంగా సందర్శించి అక్కడ ఉన్న పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈజీగా తేలిగ్గా అడిగితే రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 396 వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాయచోటిలో దస్తావేజ్ లేఖర్లు చేపట్టిన నిరసనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవో 396 వల్ల దస్తావేజ్ లేఖర్లు, స్టాంప్ వెండర్లు, డిటిపి ఆపరేటర్లతో పాటు వేలాది కుటుంబాల జీవనోపాధి ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. చిన్న వృత్తిదారుల ప్రయోజనాలను దెబ్బతీసే ఈ జీవోను వెంటనే రద్దు చేసి వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. రేపు వారంలో మంగళ బుధవారం ఆ టైంలో ఎప్పుడైనా కూడా తను కలుస్తానని కూడా చెప్పడం జరిగింది. అలాగే లీగల్ సపోర్ట్ విషయంలో కూడా పూర్తిగా బాధ్యత తీసుకుంటానని కూడా చెప్పడం జరిగింది. వీటన్నిటిపైన ఖచ్చితంగా మీకు అండగా మేము నిలబడతాం. ఇది మీరు చేస్తున్నటువంటిది మీకోసమే అనేది కాకుండా సమాజం కోసం కూడా, సామాన్య మానవుడి కోసం కూడా. సో ఇవన్నిటినీ న్యాయపరంగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీకు అండగా నిలబడతామని మీకు అందరికీ తెలియజేసుకుంటూ, అలాగే ప్రతి విషయాన్ని కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయాలన్నటువంటిది ప్రభుత్వ నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ప్రతి విషయాల్లో ఏ తీసుకున్నా ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలంటాడు, మెడికల్ కాలేజీని ప్రైవేట్ ఇచ్చేయాలని అంటాడు కట్టినట్టువి. ఇవన్నీ కూడా ప్రైవేట్ పరంగా ఆయనకు ఎందుకు అంత మోజు ఉందో అర్థం కానటువంటి పరిస్థితి. ఆఖరికి దస్తావేజుకు సంబంధించి లైసెన్స్ దారుడు ఆయన చేతిలో పెట్టుకోవాలా అన్నటువంటి దానిపైన ఆలోచన చేయడం దుర్మార్గం. దీన్ని మీ తరఫున న్యాయంగా మీరు ఏదైతే కోరుతున్నారో మీకు అండగా నిలబడడానికి ప్రతి నిమిషం కూడా మేము పోరాడతాం. ఏదైతే మనకు హక్కు ఉందో, మన స్వతంత్ర దేశంలో రాజ్యాంగంలో ఏదైతే మనకు కల్పించినటువంటి హక్కు నిరసన తెలియజేయడంతో పాటు నచ్చని విధానాన్ని ప్రభుత్వానికి తెలియజేసేటువంటి పరిస్థితి ఏదైతే ఉంటుందో ఆ రీతిలో మీరు చేస్తున్నారు. నిజంగా ఈరోజు ఆశ్చర్యకరంగా ఉంది. ఇంత పెద్ద మనుషులంతా కూడా మీ నిరసనలో భాగంగా మీరు ఈరోజు షర్ట్స్ తీసి మీ నిరసన కార్యక్రమం చేయడము ఇంత గొప్పగా నిజంగా చాలా సంతోషాన్ని ఇచ్చింది. మీకు అన్ని విధాలా కూడా అండగా ఉంటానని మరొకసారి మీకు తెలియజేసుకుంటూ, ఒక పేపర్ రూపంలో మొన్న మీరు ఏది ఇచ్చారో అలాంటి మళ్ళీ కూడా బుల్లెట్ పాయింట్స్ నాకు తయారు చేయించి ఒకసారి నాకు వాట్సాప్ పెట్టమని దాని లోపల మనం మరొకసారి కోరుతున్నాను. నేను దాని విషయాన్ని మళ్ళా కూడా తీసుకొని మీతో ఈ ఆదివారం కానీ సోమవారం కానీ మీరు అక్కడ ఎవరు కలుస్తారు అన్నటువంటి డీటెయిల్స్ ఇస్తే నేనే కూడా అక్కడ ఉండడానికి ప్రయత్నం చేసి వాళ్ళని తీసుకెళ్లేదానికి ప్రయత్నం చేస్తాను కూడా మీకు మరొకసారి. మా పిలుపు పేరుకు ఇక్కడికి ఇచ్చేసిన మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారికి మా సంఘం తరఫున దస్తావేజ్ లేఖర్లు, అసిస్టెంట్లు, స్టాంప్ రైటర్లు, టీటీటీ ఆపరేటర్ల తరఫున అందరి పెద్ద తరఫున సార్కు పుట్టినరోజు జరుపుకుంటున్నాము. రాబోయే రోజుల్లో జగన్ సార్ని కూడా అపాయింట్మెంట్ ఇప్పించి మాకు సహాయం చేయాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.